Okay. Now you are going to chemiosmotic theory. The chemiosmotic was by Peter Mitchell. పీటర్ మిచెల్ అనేటటువంటి సైంటిస్ట్ 1961-66 మధ్య కాలంలో ప్రతిపాదించడం జరిగింది. సో పీటర్ మిచెల్ కెమియాస్మాటిక్ సిద్ధాంతం ప్రతిపాదించినందుకు గాను 1978 సంవత్సరంలో in 1978 నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నాడు అనమాట. ఏంటి కెమియాస్మాటిక్ సిద్ధాంతం ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే, కెమియాస్మాటిక్ సిద్ధాంతం ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్, ముఖ్యంగా ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ అండ్ ఫోటోఫాస్ఫోరిలేషన్ ఈ రెండింటిని ముఖ్యంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఫాస్ఫోరిలేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నమాట కెమియాస్మాటిక్ థియరీ. సో కెమియాస్మాటిక్ థియరీ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్, ఫోటోఫాస్ఫోరిలేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫాస్ఫోరిలేషన్ అంటే ఏటీపీ తయారవడాన్ని ఫాస్ఫోరిలేషన్ అంటామని ముందు వీడియోలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాం. సరే, కెమియాస్మాటిక్ థియరీ ప్రకారం ఫాస్ఫోరిలేషన్ జరుగుతుంది. ఈ ఫాస్ఫోరిలేషన్ కెమియాస్మాటిక్ సిద్ధాంతం ప్రకారం దేనిపై ఆధారపడి ఉంటుందంటే ప్రోటాన్ గ్రేడియంట్ పై ఆధారపడి ఉంటుంది. ప్రోటాన్ అంటే H+ అయాన్ యొక్క గ్రేడియంట్. సో H+ అయాన్ యొక్క గ్రేడియంట్ పై ఆధారపడి ఉంటుంది. ప్రోటాన్ ప్రవణతపై ఆధారపడి ఉంటుంది. ప్రోటాన్ యొక్క గాఢత లేదా ప్రోటాన్ యొక్క ప్రవణతపై ఆధారపడి ఉంటుంది ఈ కెమియాస్మాటిక్ థియరీ. సో దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారనేది ఒకసారి చూద్దాం. ప్లాస్మా త్వచం కానీ మైటోకాండ్రియా యొక్క త్వచం కానీ, మైటోకాండ్రియా త్వచాలు తీసుకోండి లేదా ప్లాస్మా త్వచాలు తీసుకోండి. మైటోకాండ్రియా యొక్క త్వచం కానీ ప్లాస్మా త్వచం కానీ మేడప్ ఆఫ్ విత్ దేంతో ప్రిపేర్ ఉంటాయి? లిపిడ్ మాలిక్యూల్స్ అండ్ ప్రోటీన్ మాలిక్యూల్స్తో ప్రిపేర్ ఉంటాయి. అందుకని వీటిని ఏమంటారు? లిపోప్రోటీన్ త్వచాలు అని పిలుస్తామండి. లిపోప్రోటీన్ త్వచాలు అంటాం. లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్తో ప్రిపేర్ ఉంటాయి కాబట్టి దీన్నే లిపోప్రోటీన్ మెంబ్రెయిన్స్, లిపోప్రోటీన్ త్వచాలు అంటాం. లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్. సో లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్తో ప్రిపేర్ అయినటువంటి ఈ త్వచాలు మైటోకాండ్రియా యొక్క త్వచం కానీ, క్లోరోప్లాస్ట్ త్వచం కానీ, ప్లాస్మా త్వచం కానీ ఇవన్నీ లిపోప్రోటీన్ మెంబ్రెయిన్స్. ఈ లిపోప్రోటీన్ మెంబ్రెయిన్స్లో ఒక ప్రత్యేకమైనటువంటి ప్లాస్మా త్వచంలో కానీ మైటోకాండ్రియా త్వచంలో కానీ ఒక ప్రత్యేకమైనటువంటి స్ట్రక్చర్స్ కనిపిస్తున్నాయి. ఈ ప్రత్యేకమైనటువంటి స్ట్రక్చర్స్నే కప్లింగ్ ఫ్యాక్టర్స్. సైంటిస్టులు ఏం చెప్పారంటే కప్లింగ్ ఫ్యాక్టర్. పీటర్ మిచెల్ ఏమన్నాడు? వీటిని కప్లింగ్ ఫ్యాక్టర్స్ అని పిలిచాడు. కప్లింగ్ ఫ్యాక్టర్స్ అనే స్ట్రక్చర్స్ కనిపిస్తాయట. కప్లింగ్ ఫ్యాక్టర్స్, వీటిని కప్లింగ్ ఫ్యాక్టర్స్ అన్నాడు. ప్రతి కప్లింగ్ ఫ్యాక్టర్కి త్వచంలో మునిగినటువంటి ఒక భాగం ఉంటుందండి. త్వచంలో మునిగినటువంటి భాగము అండ్ పైకి పొడుచుకొని వచ్చినటువంటి ఒక భాగం కనిపిస్తుంది. రెండు భాగాలు కనిపిస్తాయి. ప్రతి కప్లింగ్ ఫ్యాక్టర్కి రెండు భాగాలు ఉంటాయి. ఒకటి త్వచంలో మునిగినటువంటి భాగము, రెండోది పైకి పొడుచుకొచ్చినటువంటి భాగము. ఈ విధమైన స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. త్వచంలో మునిగి ఉన్నటువంటి ఈ భాగాన్నే ఏమన్నాడు? CF0 అని పిలిచాడు. CF0 కప్లింగ్ ఫ్యాక్టర్ 0, CF0 అంటారండి త్వచంలో మునిగినటువంటి భాగాన్ని. సో త్వచంలో మునిగినటువంటి ఈ భాగానికే ప్రోటాన్ ఛానల్ అని కూడా అనొచ్చు. ప్రోటాన్ ఛానల్ అని కూడా అంటారు. ప్రోటాన్ ఛానల్ అంటాం. ప్రోటాన్ ఛానల్స్ ఉంటాయి. ఇంకా పైన ఉన్నటువంటి ఈ భాగాన్ని CF1 కప్లింగ్ ఫ్యాక్టర్ 1 CF1 అని పిలుస్తాడు. పైన పొడుచుకొని వచ్చినటువంటి ఈ భాగాన్ని కప్లింగ్ ఫ్యాక్టర్ 1 CF1. ద CF1 ఈజ్ ఆల్సో కాల్డ్, దీనికి మరొక పేరు ఏటీపీ సింథేజ్. ఏటీపీ సింథేజ్ అని కూడా అంటాం. పైన ఉన్నటువంటి ఈ భాగాన్ని ఏటీపీ సింథేజ్. సో ద ఈచ్ అండ్ ఎవరీ కప్లింగ్ ఫ్యాక్టర్ హ్యాస్ 2 parts and membrane embedded foot is called proton channels, H+ channel, and projected part head is called ATP synthase. అన్న రెండు భాగాలు ఉంటాయి. ఏటీపీ సింథేజ్లో ఎస్పెషల్లీ ఏటీపీ సింథేజ్లో ఏటీపీ సింథటేజ్ అనే ఎంజైమ్ ఉంటుందండి. సో ద ఏటీపీ సింథటేజ్ ఎంజైమ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఏటీపీ సింథేజ్. ఏటీపీ సింథేజ్లో ఏటీపీ సింథటేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. సరే, వాట్ హ్యాపెండ్? ఇప్పుడు ఏమవుతుందంటే మైటోకాండ్రియా యొక్క త్వచంలోని ఫర్ ఎగ్జాంపుల్ మైటోకాండ్రియా యొక్క త్వచం కానీ అబ్జర్వ్ చేసినట్లయితే మైటోకాండ్రియా త్వచంలో ఈ పార్ట్ అంటే ప్రొజెక్టెడ్ పార్ట్ అంతా ఏమవుతుందంటే మైటోకాండ్రియా మ్యాట్రిక్స్ అవుతుందండి. మాత్రిక
మాత్రికలోకి హెడ్ అనేటటువంటి పార్ట్ మాత్రిక వైపు ఉంటుంది, అండ్ త్వచానికి అవతల వైపు ఉన్నటువంటి దాన్ని పెరిమైటోకాండ్రియల్ స్పేస్, పెరిమైటోకాండ్రియల్ స్పేస్ అని పిలుస్తాం. దీన్ని పెరిమైటోకాండ్రియల్ స్పేస్ అంటాం. పెరిమైటోకాండ్రియల్ స్పేస్ అంటాం. ఇది పైన మ్యాట్రిక్స్ ఉంటుంది. అదే క్లోరోప్లాస్ట్ తీసుకున్నట్లయితే ఈ పార్ట్ ప్రొజెక్టెడ్ పార్ట్ స్ట్రోమాలో ఉంటుంది. ఈ ప్రొజెక్టెడ్ పార్ట్ అంటే హెడ్ అనేటటువంటి పొడుచుకొని వచ్చినటువంటి భాగం అంతా స్ట్రోమాలో ఉంటుంది. ఈ ప్లేస్ ఎంత అవుతుందంటే ల్యూమెన్, అవకాశిక అవుతుందండి, ల్యూమెన్. సో ఈ విధంగా కప్లింగ్ ఫ్యాక్టర్స్ అనేటటువంటి క్లోరోప్లాస్ట్ అయితే నాన్ అప్రెస్డ్ రీజియన్లో కనిపిస్తాయి. అదే మైటోకాండ్రియాలో అయితే మనకు ఆక్సిజోమ్స్ అనేటటువంటి పార్ట్స్గా కనిపిస్తుంది. సరే, ఎనీహౌ ఈ విధమైనటువంటి స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది బేసికల్గా. ఇప్పుడు ఏంటవుతుంది, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ఇన్ మైటోకాండ్రియా, ఆక్సిడేటివ్ ట్రాన్స్పోర్ట్, అండ్ నేను క్లోరోప్లాస్ట్లో అయితే ఫోటో ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్, దట్ మీన్స్ నాన్ సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, అండ్ సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు. చక్రీయ ఎలక్ట్రాన్ రవాణా, అచక్రీయ ఎలక్ట్రాన్ రవాణా ఏదైనా కావచ్చు. సో ఎలక్ట్రాన్ రవాణా వల్ల ఏమవుతుందంటే H+ అయాన్ పంపింగ్ అనేది జరుగుతుందండి ఈ ప్లేస్లోకి. సో H+ అయాన్ యొక్క పంపింగ్ జరుగుతుంది ఎలక్ట్రాన్ రవాణా వల్ల. అది ఆక్సిడేటివ్ ఎలక్ట్రాన్ రవాణా కావచ్చు మైటోకాండ్రియాలో అయితే, అండ్ సైక్లిక్ అండ్ నాన్ సైక్లిక్ ఎలక్ట్రాన్ రవాణా కావచ్చు. డ్యూ టు ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్, ఎలక్ట్రాన్ క్యారియర్స్ ద్వారా, ఎలక్ట్రాన్ వాహకాల ద్వారా ఏమవుతుంది, ఎలక్ట్రాన్ రవాణా చెందినప్పుడు ప్రోటాన్స్ పంపింగ్ అనేది జరుగుతుంది. ఎటువంటి జరుగుతుంది, పెరిమైటోకాండ్రియల్ ప్రదేశంలోనికి కానీ ల్యూమెన్లోనికి కానీ జరుగుతుంది. ఈ విధంగా H+ అయాన్స్ యొక్క గాఢత పెరుగుతుంది, ఈ ప్లేస్లో పెరుగుతూ ఉంటుంది. H+ అయాన్ యొక్క గాఢత పెరుగుతుంది. ఈ విధంగా H+ అయాన్స్ ఒకవైపు ఎక్కువగాను, అంటే ఒక త్వచానికి ఒకవైపు ఎక్కువగాను, మరొక వైపు H+ అయాన్స్ తక్కువగా ఉంటాయండి. అంటే ఇటువైపు తక్కువగా ఉన్నాయి, స్ట్రోమా మ్యాట్రిక్స్ ఇటువైపు తక్కువగా కనిపిస్తుంది. ఒకవైపు ఎక్కువ H+ అయాన్స్, మరొక వైపు తక్కువ H+ అయాన్స్ ఉండడాన్నే అండ్ ప్రోటాన్ గ్రేడియంట్ అని పిలుస్తాం. సో ద ప్రోటాన్ ప్రవణత, H+ అయాన్ ప్రవణత అంటే ఏంటంటే ద కాన్సంట్రేషన్ డిఫరెన్స్ బోత్ సైడ్ ఆఫ్ ది మెంబ్రేన్. త్వచానికి ఇరువైపులా H+ అయాన్ యొక్క గాఢతలో తేడాను, త్వచానికి ఇరువైపులా H+ అయాన్ యొక్క గాఢతలో తేడాను ఏమని పిలుస్తామంటే ప్రోటాన్ గ్రేడియంట్, ప్రోటాన్ ప్రవణత అని పిలుస్తాం. ఈ విధంగా గాఢతలో డిఫరెన్స్ ఉంటుంది. సో పెరిమైటోకాండ్రియల్ ప్రదేశము లేదా ల్యూమెన్ అవకాశికలో ప్రోటాన్స్ ఎక్కువగా ఉండడాన్ని ఏమంటా హై కాన్సన్ట్రేటెడ్ ప్రోటాన్ రీజియన్ అంటాం. అధిక గాఢత గల ప్రోటాన్ల ప్రదేశము. అధిక గాఢతలో ఎప్పుడైతే ప్రోటాన్స్ ఉన్నాయో ఇక్కడ లో pH, అంటే pH విలువ తక్కువగా ఉంటుంది ఈ ప్రదేశంలో. పెరిమైటోకాండ్రియల్ ప్రదేశంలో కానీ ల్యూమెన్లో కానీ ఏంటుంటుంది, pH తక్కువ ఉంటుంది. రెండో వైపు ఆటోమేటికల్లీ ప్రోటాన్ల గాఢత తక్కువగా ఉంది, అంటే లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోటాన్స్ లో. ఇక్కడ లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోటాన్స్ యొక్క గాఢత తక్కువగా ఉంది. దట్ మీన్స్ pH వాల్యూ హై pH, అధిక pH కలిగి ఉంది అని అర్థం అండి. సో ఈ విధమైనటువంటి డిఫరెన్స్ ఉండడం వల్ల నా ప్రోటాన్లు ఇప్పుడు రెండో వైపు వెళ్ళిపోవడానికి, తక్కువ గాఢత గల ప్రదేశంలోనికి ప్రోటాన్లు వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాయి. సో నా ద ప్రోటాన్స్ మూవ్స్ టువర్డ్స్ ద లో కాన్సన్ట్రేషన్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తాయి. ఇదే ప్రవణత ఏంటి క్రియేట్ చేస్తుంది, ప్రోటాన్ మోటివ్ ఫోర్స్ని క్రియేట్ చేస్తుంది. ఈ ప్రవణత అనేది గ్రేడియంట్ క్రియేట్స్ ద ప్రోటాన్ మోటివ్ ఫోర్స్. సో అవతల వైపుకి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాయి, కానీ మెంబ్రెయిన్ ఈజ్ ఇంపెర్మేబుల్. మెంబ్రెయిన్ ఇక్కడ త్వచం అనేది ఇంపెర్మేబుల్గా ఉంటుంది, అంటే వెళ్ళనివ్వదు, ప్రోటాన్స్ని అటువైపు వెళ్ళనివ్వకుండా ఉంటుంది. నౌ ద ప్రోటాన్స్కి ఓన్లీ అటువైపు వెళ్ళడానికి, అంటే లో కాన్సన్ట్రేషన్ అల్ప గాఢత గల ప్రదేశంలోకి వెళ్ళడానికి ఓన్లీ ఒకే ఒక ఛాన్స్ ఏంటి అంటే కప్లింగ్ ఫ్యాక్టర్. సో ఈ ప్రోటాన్స్ కప్లింగ్ ఫ్యాక్టర్ గుండా వెళ్ళడానికి ట్రై చేస్తాయండి. ఈ విధంగా కప్లింగ్ ఫ్యాక్టర్ గుండా ప్రోటాన్స్ ఇటువైపు రావడానికి ట్రై చేస్తే వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలా వెళ్ళడానికి కారణం ఈ ప్రోటాన్ గ్రేడియంటే. ఒకవేళ గ్రేడియంట్ లేనట్లయితే, ప్రవణత లేనట్లయితే నో మూవ్మెంట్ ఆఫ్ ప్రోటాన్ యొక్క మూవ్మెంట్ ఉండదు. సో నా ప్రోటాన్స్ మూవ్స్ టువర్డ్స్ ద, ప్రోటాన్లు అనేటటువంటి మూవ్స్ టువర్డ్స్ ద
టువర్డ్స్ ద లో కాన్సన్ట్రేషన్, తక్కువ గాఢతకు వెళ్తుంది. సో ప్రోటాన్లు ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి? అధిక గాఢత గల ప్రోటాన్ల ప్రదేశం నుంచి అల్ప గాఢత గల ప్రదేశంలో ఉన్నటువంటి ప్రోటాన్లు ఉన్న ప్రదేశంలోనికి మూవ్ అవుతాయి, లేదా లో పిహెచ్ నుంచి హై పిహెచ్ వైపు ప్రోటాన్స్ మూవ్ అవుతాయి. సో ద ప్రోటాన్స్ ఆల్వేస్ మూవ్స్ ఫ్రమ్ ద రీజియన్ ఆఫ్ లో పిహెచ్ టు ద రీజియన్ ఆఫ్ హై పిహెచ్. సో ఈ విధంగా మూవ్ అవుతాయి. మూవ్ అవడానికి ఈ ఛానల్స్ హెల్ప్ఫుల్గా ఉంటాయి అన్నమాట. సో నౌ ద ప్రోటాన్స్ మూవ్స్ టువర్డ్స్ ద లో కాన్సన్ట్రేషన్ త్రూ కప్లింగ్ ఫ్యాక్టర్. ఈ కప్లింగ్ ఫ్యాక్టర్ గుండా ప్రోటాన్స్ మూవ్ అవడం స్టార్ట్ అవుతాయి. ఈ విధంగా కప్లింగ్ ఫ్యాక్టర్ కూడా ప్రోటాన్స్ మూవ్ అవుతుండేటప్పుడు ఒక ఎనర్జీ విడుదలవుతుంది, శక్తి విడుదలవుతుంది. ఈ విడుదలైనటువంటి శక్తిని ఇక్కడ విడుదలైనటువంటి శక్తి విడుదలవుతుంది. ఈ విడుదలైనటువంటి శక్తిని ఎలక్ట్రోకెమికల్ ఎనర్జీ, ఎలక్ట్రోకెమికల్ ఎనర్జీ అని పిలుస్తామండి. సో ద ఎలక్ట్రోకెమికల్ ఎనర్జీ విడుదలవుతుంది. ఎలక్ట్రోకెమికల్ ఎనర్జీ విద్యుత్ రసాయనిక శక్తి విడుదలవుతుందండి ఈ ప్రదేశంలో. సో ప్రోటాన్స్ ఈ విధంగా మూవ్ అయినప్పుడు విద్యుత్ రసాయనిక శక్తి విడుదలవుతుంది, ఎలక్ట్రోకెమికల్ ఎనర్జీ విడుదలవుతుంది. ఈ ఎలక్ట్రోకెమికల్ ఎనర్జీకి ఆ పైన ఉన్నటువంటి కప్లింగ్ ఫ్యాక్టర్ CF1 అనేది స్మాల్, చిన్నది రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీన్ని మనం స్మాలెస్ట్ రొటేటరీ మిషన్గా పరిగణించవచ్చు. మూవ్ అయినప్పుడు కైనెటిక్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. విడుదలైనటువంటి కైనెటిక్ ఎనర్జీని ఉపయోగించుకొని ఏడిపి ప్లస్ ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్ కలిసి ఏం తయారవుతుంది? ఏటీపీ తయారవుతుంది. ఆ శక్తిని వినియోగించుకొని ఈ ప్రోటాన్స్ ఈ విధంగా మూవ్ అయినప్పుడు ఏటీపీ అండ్ ఫాస్ఫేట్ కలిసి ఏటీపీ తయారవుతుంది ఆ కైనెటిక్ ఎనర్జీని ఉపయోగించుకొని. సో ఏడీపీ అండ్ ఫాస్ఫేట్ కలిసి ఏటీపీ తయారవడంలో ప్రోటాన్స్ యొక్క పాత్ర ఉంటుంది, కానీ ద ప్రోటాన్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్. ప్రోటాన్ డైరెక్ట్గా అందులో పాల్గొని ఏటీపీ తయారీలో ప్రోటాన్ పాల్గొదు. ఓన్లీ ప్రోటాన్స్ ఇలా మూవ్ అయినప్పుడు విడుదలైనటువంటి శక్తితో ఏటీపీ అండ్ ఫాస్ఫేట్ కలిసి ఏటీపీ తయారవుతుంది. సో కాబట్టి ఈ విధంగా ఏటీపీ తయారవడానికి ప్రోటాన్ గ్రేడియంట్ అవసరం. సో దిస్ ఇస్ ద కెమియోస్మాటిక్ థియరీ, అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. Sir, how many protons are required? How many proton gradient is required? ఒక ఏటీపీ తయారవడానికి మినిమం 3 ప్రోటాన్ గ్రేడియంట్ ఈజ్ రిక్వైర్డ్. కెమియోస్మాటిక్ సిద్ధాంతం ప్రకారం మినిమం 3 ప్రోటాన్ గ్రేడియంట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ది ఏటీపీ ఫార్మేషన్. ఒక ఏటీపీ తయారు కావాలి అంటే ఏటీపీ అండ్ ఫాస్ఫేట్ కలిసి మినిమం 3 ప్రోటాన్ గ్రేడియంట్ అవసరం. సో 3 ప్రోటాన్ గ్రేడియంట్ కంటే తక్కువ ఉన్నట్లయితే ఏటీపీ తయారు కావాలి. చాలా మందికి ఏంటంటే రాంగ్ ఆన్సర్, ఏడీపీ అండ్ ఫాస్ఫేట్ కలిసి ఏటీపీ తయారవడానికి 3 ప్రోటాన్లు అవసరం అంటారు. 3 ప్రోటాన్స్ అసలు H+ions ఏటీపీ తయారీలో డైరెక్ట్గా ఏం పాల్గొవాలి, కెమికల్ స్ట్రక్చర్లో కూడా ఈ ప్రోటాన్ ఇన్వాల్వ్ కావు. గ్రాడియంట్ ఈజ్ రిక్వైర్డ్, నాట్ ప్రోటాన్స్ డైరెక్ట్గా అవసరం లేదు. గ్రాడియంట్ 3 ప్రోటాన్ గ్రాడియంట్ ఈజ్ రిక్వైర్డ్. సో 3 ప్రోటాన్ గ్రాడియంట్తో ఏడీపీ అండ్ ఫాస్ఫేట్ కలిసి ఏటీపీ తయారవుతుంది. సో దిస్ ఇస్ ద కెమియోస్మాటిక్ థియరీ. ఈ విధంగా ప్రిపేర్ అవుతుందని చెప్పి కెమియోస్మాటిక్ సిద్ధాంతాన్ని పీటర్ మిచెల్ ప్రతిపాదించాడు. థ్యాంక్ యూ.